దిస్ ఈస్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. 4 స్తంభాలాట ఎపిసోడ్ నంబర్ 15. కొన్ని సంవత్సరాలుగా మైనాని అక్కడే చూస్తున్న శ్రీమాన్. అసలు ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది? కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్తో కలిసి ఇండియాలో అడుగుపెట్టిన శ్రీమాన్ కార్ డ్రైవ్ చేస్తూ ఫ్రెండ్స్తో కలిసి అదే రూటులో వస్తుంటాడు. ఏమైనా నీ పుణ్యాన దేశాలన్నీ చుట్టేసి హ్యాపీగా తిరిగి వస్తున్నాం శ్రీమాన్ అంటాడు సురేష్. మళ్ళీ ఎప్పుడైనా మనకి ఈ ఛాన్స్ వస్తుందేమో చూడు శ్రీమాన్ అంటారు మిగతా ఫ్రెండ్స్. రేయ్, శ్రీమాన్కి ఆల్రెడీ మ్యారేజ్ ఫిక్స్ అయింది. వరల్డ్ టూర్ వెళ్ళాలనుకున్నా శ్రీమతితో వెళ్తాడు కానీ ఇక మనల్ని ఎందుకు తీసుకువెళ్తాడు అంటాడు సురేష్. అది కూడా నిజమేలే అంటారు మిగతా వాళ్ళు. ఎస్, నేను కోరుకున్న ఫ్రెష్ అమ్మాయి నా జీవితంలోకి రాబోతుంది. నా మ్యారేజ్ తర్వాత మీతో కూడా ఫ్రెండ్షిప్ కట్ చేసి వీలు కుదిరినప్పుడల్లా నా వైఫ్తోనే టైం స్పెండ్ చేస్తాను అంటూ కలలు కంటూ నవ్వుతూ చెప్తాడు శ్రీమాన్. ఆ నవ్వులకి బ్రేక్ పడుతున్నట్టుగా సిగ్నల్ పడి కరెక్ట్‌గా అదే సత్రం ముందు కార్ ఆగుతుంది. షిట్! ఈ ట్రాఫిక్ సిగ్నల్‌తో ఇదే ప్రాబ్లం అంటూ చిరాకు పడుతూ సత్రం వైపు అనుకోకుండా చూస్తాడు. అక్కడ చనిపోయిన మైనా తల్లిదండ్రుల ఫోటో ఫ్లెక్సీలు శ్రీమాన్ కంట పడతాయి. ఆ ఫోటోలు చూడగానే కాస్త ఆశ్చర్యపోతూ మరి కాస్త లోపలికి చూస్తాడు. పేదవాళ్ళు భోజనాలు తినడం కనిపిస్తూ ఉంటుంది. శ్రీమాన్ తిరిగి వాళ్ళ ఫోటోలు చూస్తూ, పేదవాళ్ళకి వీళ్ళ పేరు మీద ఇక్కడ భోజనాలు పెట్టడం కొన్ని సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం చూస్తూనే వస్తున్నాను. ఇప్పటి వరకు విదేశాల్లో ఉన్న నేను ఖచ్చితంగా ఇదే రోజున మళ్ళీ ఇక్కడికి చేరుకొని ఇదంతా చూస్తున్నాను. నిజంగా నాకిది ఓ కన్‌ఫ్యూజన్‌గా, సర్ప్రైజింగ్‌గా ఉంది అని తనలో తను అనుకొని భోజనాలు వడ్డిస్తున్న వైపు చూస్తాడు. లీవ్ చేసిన హెయిర్‌తో లాంగ్ ఫ్రాక్‌లో ఉన్న మైనా వెనక నుండి శ్రీమాన్‌కి కనిపిస్తూ ఉంటుంది. వెనక నుండి తను చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. తెలియకుండానే తన్ని కాస్త తెరపార చూస్తూ భోజనాలు వడ్డిస్తున్న తన మొహాన్ని చూడాలనే ప్రయత్నం చేస్తుంటాడు. కానీ అటుగా తిరిగి ఉండటంతో తన మొహం అసలు కనిపించదు. మైనా కూడా తన్ని ఎవరో చూస్తున్నట్టుగా అనిపించి వెనక్కి తిరుగుతుంది. అప్పటికే సిగ్నల్ క్లోజ్ అయ్యి శ్రీమాన్ రోడ్డు మీదకి దూసుకెళ్తూ ఉంటాడు. మైనా వెళ్తున్న కారు వైపు చూస్తూ ఉంటే కార్తీక్ తన దగ్గరికి వచ్చి, ఏం చూస్తున్నావు మైనా అని అడుగుతాడు. నన్ను ఎవరో వెనక నుంచి చూస్తున్నారని ఇలా ప్రతి సంవత్సరం అనిపిస్తుందేంటి అని మైనా తనలో తను అనుకుంటుంది. అడిగేది నిన్నేమైనా, ఏదో ఆలోచనలోకి వెళ్ళావేంటి అని అడుగుతాడు కార్తీక్. ఆహా, ఏమీ లేదులే కార్తీక్ అని ఇక తన మనసుకి అనిపించింది వదిలేసి భోజనాలు వడ్డిస్తూ వెళ్తుంది. శ్రీమాన్ కారులో వెళ్తూ ఆలోచించుకుంటూ, ఆ అమ్మాయిని కూడా ప్రతిసారి నేను పూర్తిగా చూడలేకపోతున్నాను. ప్రతి ఇయర్ నాకు ఇలా మిస్ అవుతూనే వస్తుంది. ఏంటో అంతా గందరగోళంగా ఉంది అని అనుకుంటాడు. ఇక్కడ కాసేపటికి భోజనాలు పెట్టడం పూర్తయి పేదవాళ్ళందరూ భోజనాలు చేసి వెళ్ళిపోతారు. మీరందరూ నాకు ప్రతి సంవత్సరం ఇలా సహాయంగా ఉంటున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. థ్యాంక్ యూ అంకుల్ అంటుంది మైనా. నువ్వు మాకు కాబోయే కోడలివి. నువ్వు మాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటమ్మా అంటూ జయంతి గారు మైనాని దగ్గరికి తీసుకుంటుంది. ప్రతి సంవత్సరం ఇదే రోజున ఈ సత్రంలో ఇలా పేదవాళ్ళకి భోజనాలు పెట్టాలని నా అభిలాష కార్తీక్ అంటుంది మైనా. నీ అభిలాష ఖచ్చితంగా తీరుతూ వస్తుందిలే మైనా అంటాడు కార్తీక్. ఇక శ్రీమాన్ ఇంటికి చేరుకొని గుమ్మాలో ఉంటే ఈశ్వరి గారు గారాల కొడుక్కి దిష్టి మీద దిష్టి తీస్తుంటుంది. హర్ష కూడా తల్లి పక్కనే ఉండి అదంతా చూస్తూ ఉంటాడు. ఇక జగదీశ్వరరావు గారు మాత్రం సోఫాలో కూర్చొని ఏదో మ్యాగజైన్ తిరిగేస్తూ, కొడుకేదో దేశాన్ని ఉద్ధరించి వచ్చినట్టు దిష్టి మీద దిష్టి తీస్తున్నావు.
వాడేమీ ఘనకార్యాలు సాధించలేదు. వరల్డ్ టూర్ వెళ్ళి 5,00,00,000 ఖర్చు పెట్టుకొని వచ్చాడు. అది గుర్తుపెట్టుకో అని అంటాడు కాస్త కోపంగా. అబ్బా! నా కొడుక్కి దిష్టి తీసేటప్పుడు మీ గొడవేంటి? కాస్త నోరు మూసుకోండి అని భర్తని విసుక్కుంటుంది. ది గ్రేట్ జగదీశ్వరరావు గారి గురించి పట్టించుకోకుండా నీ ప్రోగ్రాం నువ్వు కానివ్వు మామ్ అంటాడు శ్రీమాన్ తాపీగా నవ్వుతూ. ఆ మాటలకి జగదీశ్వరరావు గారు ఉడుక్కుంటూ ఉంటే ఈశ్వరి ఎర్రనీళ్ళు దిష్టి కూడా తీసి ఆ నీళ్లు పారబోయటానికి బయటికి వెళ్తుంది. శ్రీమాన్ లోపలికొచ్చి, ఏరా హర్ష, ఎగ్జామ్స్ ఎలా రాశావు అంటూ తమ్ముణ్ణి హక్ చేసుకుని అడుగుతాడు. బాగా రాశానన్నయ్య అంటాడు హర్ష. జగదీశ్వరరావు గారు మ్యాగజైన్ తిరిగేస్తూ, వాడు ఈ నాన్న కోచి, నీలాగా అమ్మ కోచి కాదు, నా చిన్న కొడుకు జెమ్ అంటాడు పెద్ద కొడుకుని చూసి ఉడుక్కుంటూ. నన్ను గెలుక్కోకుండా ఉండవు కదా డాడ్ అంటూ వెళ్ళి తండ్రి పక్కన కూర్చొని తండ్రి బుగ్గలు పట్టుకొని గుంజుతూ ఉంటాడు. అబ్బా! నీకు నేను డాడీని కానీ నాకు నువ్వు డాడీవి కాదురా. ఎందుకురా నేనేదో చిన్నపిల్లనైనట్టు నా బుగ్గలు పట్టుకొని అలా గుంజుతున్నావు అంటూ కొడుకు చేతులు విడిపించుకుంటాడు. ఆర్ష నవ్వుతూ వచ్చి వాళ్ళకి ఎదురుగా కూర్చొని, అన్నయ్యకిది అలవాటే కదా డాడ్ అని అంటాడు. ఇన్ని రోజులు మీ బుగ్గల్ని నేను ఎంతగా మిస్ అయ్యానో తెలుసా డాడ్ అంటూ ఎమోషనల్ నటిస్తూ చెప్తాడు. నీ ఎమోషనల్ నా దగ్గర సూట్ కాదు కానీ ఆ నటించడం ఆపురా. నువ్వు నన్ను మిస్ అయ్యావో లేదో నాకు కరెక్ట్గా తెలీదు కానీ నేను మాత్రం నిన్ను అస్సలు మిస్ కాలేదు. ఇది మాత్రం నిజం అంటాడు జగదీశ్వరరావు గారు. మీరు నన్ను మిస్ అవ్వరని నాకు తెలుసులే కానీ ఏంటి నేను టూర్కి వెళ్ళొచ్చేసరికి మీరు కాస్త లావయ్యారు అని అడుగుతాడు తండ్రిని పరీక్షగా చూస్తూ. మరి నువ్వు వెళ్ళాక నేను ఎంత ప్రశాంతంగా ఉన్నానో తెలుసా? మీ అమ్మతో ఒక్క తిట్టు కూడా తినలేదు అంటాడు జగదీశ్వరరావు గారు. అవునా? అయితే వెంటనే మామ్తో మిమ్మల్ని వెంటనే తిట్టించాలి. కానీ ఎలా అని ఆలోచిస్తుంటాడు శ్రీమాన్. అస్సలు తిట్టించలేవు. నువ్వు వెళ్ళాక మాకు బాండింగ్ బాగా కనెక్ట్ అయిందిలే అంటాడు జగదీశ్వరరావు గారు చేతిలో ఉన్న మ్యాగజైన్ పేపర్ తిప్పుతూ. మిమ్మల్ని అమ్మతో తిట్టించకపోతే నాకు రోజు గడవదు కదా డాడ్. ఎలాగైనా మిమ్మల్ని తిట్టిస్తాను అంటూ ఆలోచిస్తుండగా ఇంట్లోకి వచ్చిన ఈశ్వర్ని చూస్తూ, మామ్, డాడీ నీకు ఫుల్గా అన్యాయం చేస్తున్నాడు అంటూ గొడవ స్టార్ట్ చేస్తాడు. మీ నాన్న నాకు అన్యాయం చేయడం ఏమిట్రా అంటూ ఈశ్వరి వచ్చి భర్తకి మరో పక్కన కూర్చుంటుంది. కొడుకు నుంచి ఆ మాట వినగానే జగదీశ్వరరావు గారు కంగారు పడుతూ కొడుకు వైపు చూస్తాడు. ఉఫ్! అన్నయ్య మళ్ళీ డాడ్ని మామ్ దగ్గర ఏదో రకంగా ఇరికించబోతున్నాడని అర్థమవుతుంది అని అనుకుంటాడు హర్ష. నేను చెప్పేది నిజం మామ్. డాడ్ నీకు అన్యాయం చేస్తూ ఫుల్గా చెడిపోతున్నాడు. అయ్యో మామ్, నిన్ను చూస్తుంటే జాలి వేస్తుంది అంటూ నటిస్తూ ఉంటాడు. కొడుకు బాధపడటం చూసి ఈశ్వరి టెన్షన్ పడుతూ, ఏం చెప్తున్నావు శ్రీ? ఆయన నాకు అన్యాయం చేస్తూ చెడిపోవడం ఏమిట్రా అని కంగారుగా అడుగుతుంది. నాకు అదే అర్థం కావట్లేదు. ఏం వాగుతున్నావురా నువ్వు అంటాడు జగదీశ్వరరావు గారు కొడుకు మీద కాస్త కోపం తెచ్చుకుంటూ. ఉన్నదే వాగుతున్నాను డాడ్ అని. ఒకసారి డాడ్ చేతులు ఏముందో చూడు మామ్. డాడ్ నీకు ఎంత అన్యాయం చేస్తున్నాడో నీకే డైరెక్ట్గా అర్థమవుతుంది అంటాడు శ్రీమాన్. ఆయన చేతులు ఏముంది? మ్యాగజైనే కదా అంటుంది ఈశ్వరి. ఆర్ష కూడా ఏమై ఉంటుందని ఆశ్చర్యంగా చూస్తుంటాడు. అవును, మ్యాగజైనే కదా అంటాడు జగదీశ్వరరావు గారు కూడా. ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ జగదీశ్వరరావు గారు చేతిలో ఉంది మ్యాగజైనే కావచ్చు మామ్. కానీ ఆ మ్యాగజైన్లో డాడీ ఏం చూస్తున్నాడో ఒకసారి పరీక్షించి చూడు అంటాడు శ్రీమాన్. కొడుకు మాటలు జగదీశ్వరరావు గారికి అర్థం కాక, ఏం చూస్తున్నాను అంటూ అప్పుడు పేపర్స్ మొత్తం చూడగానే చెడ్డీ వేసుకున్న మోడల్ కంటపడుతుంది. కరెక్ట్గా జగదీశ్వరరావు గారు ఆ అమ్మాయిని చూసినప్పుడే ఈశ్వరి భర్త చూపుల్ని కనిపెడుతూ ఆ చెడ్డీ వేసుకున్న అమ్మాయిని చూసి అవాక్కవుతుంది. ఇందాక నుంచి డాడ్ చెడ్డీ వేసుకున్న ఈ అమ్మాయి ఫోటో, అంటే ఈ డర్టీ ఫోటో చూస్తూ చుంగ కారుస్తున్నారు మామ్
అంటూ తల్లి ముందు బాంబు పేలుస్తాడు శ్రీమాన్. జగదీశ్‌రావు గారు కొడుకు ఇచ్చిన షాక్‌కి కంగు తింటూ, దెబ్బకి బుక్ జారి విడిచి ఈశ్వరి వైపు బెదిరిగా చూస్తాడు. అప్పటికే ఈశ్వరి కోపంతో భద్రకాళి రూపంలో భర్తని చూస్తుంటుంది. అన్నయ్య పేల్చిన బాంబుకి "నువ్వు అయిపోయావు పో డాడ్" అని అనుకుంటాడు హర్ష. నిజం చెప్తున్నానే, ఆ చెడ్డీ వేసుకున్న ఆ అమ్మాయి ఫోటో నేను అస్సలు చూడలేదు అంటాడు జగదీశ్‌రావు గారు భార్య కోపానికి భయపడుతూ. చూడకపోతే తను చెడ్డీ వేసుకుందని మీకెలా తెలుసు? అంటూ ఈశ్వరి కోపంగా అడుగుతుంది. అంటే అది నేనిప్పుడే చూశాను అంటూ జగదీశ్‌రావు గారు సమాధానం మొత్తం చెప్పకముందే ఛీ! అంటూ భర్త మీద కోపంగా విసుక్కుంటూ ఈశ్వరి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. జగదీశ్‌రావు గారు తల తిప్పి శ్రీమాన్ కూర్చున్న వైపుకి కోపంగా తిరుగుతాడు. అక్కడి నుంచి శ్రీమాన్ మాయమవుతాడు. ఏడి వీడు అని అనుకుంటూ ఎదురుగా చూసేసరికి శ్రీమాన్ హుషారుగా నవ్వుతూ డాన్స్ చేస్తుంటాడు. ఆ డాన్స్ చూసి కోపం తెచ్చుకుంటూ "రేయ్! నా పెళ్ళాం ముందు నన్ను ఇరికిచ్చి నువ్వు సంతోషంగా డాన్స్ చేస్తున్నావా?" అంటూ సోఫాలో ఉన్న పిల్లోని కొడుకు మీదకి విసిరేస్తాడు. శ్రీమాన్ నవ్వుతూ ఆ పిల్లోని క్యాచ్ చేసుకొని దాని ఆధారంగా డాన్స్ చేస్తుంటాడు. "రేయ్! రాగానే నన్ను భలే ఆడుకుంటున్నావురా" అంటాడు జగదీశ్‌రావు గారు. హర్ష నవ్వుతూ "డాడ్! అన్నయ్య సంగతి తర్వాత చూసుకోవచ్చు. ముందు వెళ్ళి మామని బతిమిలాడుకోండి. మళ్ళీ మామ అలిగి పుట్టింటికి వెళ్ళినా వెళ్తుంది" అని అంటాడు. "నిజమేరా బాబు" అని అనుకొని జగదీశ్‌రావు గారు కంగారు పడుతూ వాళ్ళ రూమ్‌లోకి వెళ్తాడు. తండ్రి అలా వెళ్ళగానే హర్ష నవ్వుతూ అన్నతో జాయిన్ అయి డాన్స్ చేస్తుంటాడు. ఈశ్వరి ఉడుక్కుంటూ బెడ్ మీద కూర్చుంటే జగదీశ్‌రావు గారు పక్కకి వెళ్లి కూర్చొని బతిమలాడుతూ "నేను చెప్పేది నిజమే. ఆ అమ్మాయిని చూడలేదే. నన్ను నమ్మవే" అని పెళ్ళాన్ని వేడుకుంటాడు. "మీకిలా కాదు. ఓ 4 రోజులు ఫుడ్డు, బెడ్డు అన్నీ కట్" అంటుంది కోపంగా. "ఫుడ్ లేకపోయినా ఉంటాను కానీ, బెడ్ లేకుండా ఉండలేనే" అంటూ భార్య గడ్డం పట్టుకొని బతిమలాడతాడు. ఛీ! కొడుకులు పెళ్ళిడికొచ్చినా మీరు మాత్రం రోజు రోజుకి కుర్రాడైపోతున్నారు అంటూ చెయ్యి విసిరికొట్టి ఆ రూము నుండి వెళ్ళిపోతుంది. హ్మ్. శ్రీ, పోయిన జన్మలో మనమిద్దరం బద్ధ శత్రువులు కావచ్చురా. అందుకే ఈ జన్మలో నాకు కొడుకుగా పుట్టి నాతో బాక్సింగ్ చేస్తున్నావు. కానీ నేను కూడా నీతో ఫుల్లుగా ఆడుకోటానికి నాకు కూడా త్వరలో టైం రాబోతుందిలే అని అనుకుంటాడు జగదీశ్వరరావు గారు. రీటా పబ్బులో సిగరెట్ తాగుతూ కూర్చునుండగా రీటా పియ్యి అయిన స్మిత అక్కడికి వచ్చి పల్లవి ఫోటో తన ముందు పెట్టి శ్రీమాన్‌కి పెళ్లి కుదిరింది ఈ అమ్మాయితోనే అని తెలిసింది మేడం అని అంటుంది. రీటా ఆ ఫోటోని తీసుకుని చేతిలో పట్టుకొని నిజంగా ఈ అమ్మాయి శ్రీమాన్ కోరుకున్నట్టుగానే ఉంది. శ్రీమాన్ నాకు దక్కకపోతే శ్రీమాన్‌ని నేనెందుకు సంతోషంగా ఉండనిస్తాను? వాళ్ళ పెళ్లి ఎక్కడ, ఏంటి అన్ని డీటెయిల్స్ కనుక్కున్నావా? అని అడుగుతుంది. కనుక్కున్నాను మేడం. శ్రీమాన్ అమ్మమ్మగారి ఊరైన చెరుకుపల్లి అనే పల్లెటూరులో ఒక మహిమగల అమ్మవారి గుడిలో వీళ్ళ పెళ్లి పెట్టుకున్నారని తెలిసింది అంటూ డీటెయిల్స్ చెప్తుంటుంది. రాజ్యం కొన్ని పిండి వంటలు బాక్సుల్లో పెట్టి సూటు బూటు వేసుకున్న మిస్టర్ మట్టయ్యకిస్తూ చూడు మిస్టర్ మట్టయ్య, కాబోయే ఆళ్ళని చూడ్డానికి వెళ్తున్నావు. కాస్త ఆ అబ్బాయి దగ్గర, వాళ్ళ పెద్దవాళ్ళ దగ్గర మర్యాదగా మసులుకో. అసలే వాళ్ళు పేరున్న గొప్పవాళ్ళు అంటుంది రాజ్యం. అబ్బా! నేను ఎవరి దగ్గరైనా మర్యాదగానే ఉంటానులేవే. చెప్పిందే చెప్పి ఎన్నిసార్లు చెప్తావు? అంటూ విసుక్కుంటాడు మిస్టర్ మట్టయ్య. శ్రీమాన్ గారు మీతో మామూలుగా మాట్లాడినా బాధపడకండి నాన్నా. ధనవంతులు ధనవంతులాగానే ఉంటారని కాస్త గుర్తుపెట్టుకోండి అంటుంది పల్లవి. అలా బామ్మ తాతయ్య కూడా మట్టయ్యకి కాస్త జాగ్రత్తలు చెప్పి పంపిస్తారు. వాళ్ళ నాన్నగారు వస్తున్నట్టుగా పల్లవి జగదీశ్వరరావు గారికి ఫోన్ చేసి చెప్పడంతో జగదీశ్వరరావు గారు సెక్యూరిటీకి మట్టయ్య వస్తే లోపలికి పంపించమని ముందే చెప్పి ఉంచాడు. కొంతసేపటికి మిస్టర్ మట్టయ్య శ్రీమన్ వాళ్ళు ఉంటున్న మాన్షన్‌లోకి అడుగుపెట్టాడు. ఆ సమయాన హాల్‌లో ఎవ్వరూ లేరు. మట్టయ్య ఆ మాన్షన్ అంతా చూస్తూ, అమ్మో! రాజుగారి కోటలాగానే ఉంది
ఎంతైనా నా కూతురు అదృష్టవంతురాలు అంటూ చేతిలో ఉన్న బాక్సులు పక్కకు పెట్టి, ఆ బంగ్లాని వింతగా చూస్తూ, నేను వస్తున్నట్టుగా వియ్యంకులు గారు సెక్యూరిటీ వాళ్ళకు చెప్పాడు కాబట్టి సరిపోయింది కానీ, లేకపోతే వాళ్ళు నన్నసలు లోపలికి పంపించకపోయేవాళ్ళు అని అనుకుంటూ ఉండగా, శ్రీమాన్ ఏదో ఫోన్ కాల్ మాట్లాడుతూ వచ్చి మిస్టర్ మట్టయ్యని చూస్తాడు. శ్రీమాన్ ఇంతకుముందు ఎప్పుడూ మిస్టర్ మట్టయ్యని చూడలేదు. ఆయన వస్తున్నట్టుగా కూడా శ్రీమాన్‌కి ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి, మట్టయ్య డ్రెస్సింగ్ స్టైల్‌ని అతన్ని కాస్త ఆశ్చర్యంగా చూస్తూ, "నేను తర్వాత కాల్ చేస్తాను" అని చెప్పి ఫోన్ కట్ చేసి దగ్గరికొస్తుంటాడు. నా కాబోయే అల్లుడు నిజంగా హీరోలాగానే ఉన్నాడు. కానీ ఈ మిస్టర్ మట్టయ్యని లెక్క చేస్తాడో లేదో, నేను కాస్త మర్యాదగానే ఉండాలి అని అనుకొని దగ్గరికొస్తున్న శ్రీమాన్ని చూసి కాస్త బెదురుతుంటాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇప్పుడు శ్రీమాన్ మిస్టర్ మట్టయ్యని ఎలా రిసీవ్ చేసుకుంటాడు? ఈ ఇద్దరి మధ్య సన్నివేశాలు ఎలా ఉండబోతున్నాయి? ప్రతి సంవత్సరం అదే రోజున శ్రీమాన్ ఆ సత్రం దగ్గరికి వస్తూ మైనాని చూడటానికి కారణాలేంటి? అద్భుతమైన సన్నివేశాలతో ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్‌ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయండి. అలాగే మన స్టోరీస్‌ని తప్పకుండా షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ లిజనింగ్.